లేదు 5 సంవత్సరాలు నీకు చక్రవాకం సీరియల్ చూపేయడానికి మేము రెడీగా ఉన్నాం. నీ సినిమా 2 గంటలు ఏం సరిపోదు నాయన, కాచుకోండి. మీరు ఏదైనా ఉంటే పద్ధతిగా మాట్లాడండి, ప్రజా అవసరాలు తీర్చేటట్టు మాట్లాడండి. ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ప్రజా అవసరాల కోసం ఏం మాట్లాడాలో విచారించి ఆలోచించి మరీ మాట్లాడండి అని చెప్తూ మరొకసారి వాళ్ళు పెట్టినటువంటి అవిశ్వాసానికి మాకు సంబంధం లేదు. అది కేవలం టీఆర్ఎస్ పెట్టుకున్నటువంటి అవిశ్వాసం. అది కానీ ఎవరైతే అవిశ్వాసం పెడతామని మా దగ్గరికి వచ్చిండ్రో మా నాయకత్వం మాట్లాడింది, తప్పకుండా మీకు అండగా ఉంటామని చెప్పాం. అవిశ్వాసం వీగదా నెగ్గుతుందా అని వేచి చూసాం. కానీ ఈ రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ ఆ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి టీఆర్ఎస్ లో ఉన్నటువంటి కౌన్సిలర్లను కూడా కొని భయభ్రాంతులకు గురి చేసి తాళాలేసి నీ వైపున్న 14 మందిని కూడా నువ్వు ఎక్కడో దాసి మొబైల్ ఫోన్లు గుంజుకొని తాళాలేసి ఇవన్నీ చేసి ఇది కాంగ్రెస్ పార్టీ మీదకో ఎవరి మీదకో నెడితే ఊరుకునేది లేదు. మళ్ళీ చెప్తున్నా, నీ ఎమ్మటున్నది 14. మళ్ళీ చెప్తున్నా, కౌశిక్ రెడ్డి మేమే నెగ్గావు, జెండా బాతామని చెప్పినట్టున్నావు. జెండా బాతున్నావా? 14 మందితో జెండెట్ట బాతావా? 14 మందితో జెండెత్త బాతావని నేను అంటు. ఏ జెండా ఎగరేసినావు అని అడుగుతున్నాను. 14 మందితో జెండా ఎగరేస్తే మెజార్టీ అవుతుందా మైనార్టీ అవుతుందా ఆలోచించుకోవాల్సిన అవసరం. మొత్తంగా ఈ జమ్మికుంట ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ బీఆర్ఎస్ లో 28 మంది ఉన్నా ఆ 28 మందిలో 16 మంది ఈ బీఆర్ఎస్ నాయకత్వాన్ని, ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఈ చైర్మన్ ని, ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని పట్టణ ప్రజలందరూ తెలుసుకోవాలని, ఇది ఏ పార్టీ వాళ్ళకో చెప్పడానికో లేకపోతే ఎవరినో కన్విన్స్ చేయడానికో ఎవరినో ఖండించడానికి పెట్టినటువంటి సమావేశం కాదు. ఇది జమ్మికుంటలో ఉన్నటువంటి ప్రజలు ఈ కౌన్సిలర్లు 4 రోజుల పాటుగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేసినటువంటి పనికి ఊరిడిచి పారిపోయి ఈ ప్రజల యొక్క అభివృద్ధిని పక్కదో పట్టించారు. ప్రజల అభివృద్ధి గురించి, అవసరాల గురించి పట్టించుకోలేదు. కాబట్టి రానున్నటువంటి కాలంలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ అంటే నచ్చనటువంటి వాళ్ళు, కాంగ్రెస్ తోటి జమ్మికుంట పట్టణం అభివృద్ధి అవుతుందని కోరుకునేటువంటి వాళ్ళు, అది కౌన్సిలర్ అయినా, వ్యక్తులైనా, శక్తులైనా, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది, కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు. కానీ అనవసరమైనటువంటి విషయాల్లో మాట్లాడటం, ఏదో సాధించడం అని చెప్పి విర్రవేగటం, తొడలు కొట్టడం, ఈలలు కొట్టడం, బాణాసంచలు కాల్చడం, దండలేసుకోవటం, ఫోటోలు దిగటం, అది మీ ఆనందం మీకు ఏమన్నా కలిగిస్తే మీ ఆనందానికి మేము అడ్డురాము. కానీ ఇది మైనార్టీ పాలకవర్గం ఇప్పుడున్నది, ఇది గమనించాలి. ప్రజా అవసరాల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాల్సినటువంటి నాయకులు వ్యక్తిగత ఆరోపణలు చేయటం ఇది సరికాదని చెప్పి మరోసారి తెలియజేస్తూ